తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ రేవంత్ సర్కార్ కేసును సిబిఐకి అప్పగించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. శాసనసభలో ఘోష్ కమిటీ నివేదికను ప్రవేశపెట్టడం, చర్చించడం, వెంటనే సిబిఐకి ఇస్తున్నట్టుగా ప్రకటన అన్ని చక్కచక్క జరిగిపోయాయి. అయితే శాసనసభలో కాళేశ్వరం కమిషన్పై చర్చ సందర్భంగా వచ్చిన అంశాలే ఆసక్తికరంగా ఉన్నాయి. కాంగ్రెస్కు కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ గట్టిగానే ప్రయత్నించింది. రేవంత్ బీఆర్ఎస్ను ఆత్మరక్షణలో పడేసే ప్రయత్నం చేసినా హరీష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి రేవంత్ ఇరుకును పెట్టే ప్రయత్నం చేశారు. ఇదే అంశంపై ఇవాళ కేసీఆర్ కామెంట్. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో సిబిఐ విచారణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ఒక రకంగా, హైకోర్టులో మరో రకంగా వాదనలు చేయడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తొలుత ప్రభుత్వం తరఫున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఆ ప్రకారమే హడావుడిగా ఆదివారం నాడు శాసనసభ పెట్టి చర్చ చేసిన తర్వాత సిబిఐ విచారణకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటూ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. దీనిపై బీఆర్ఎస్ అధినేత మాజీ మంత్రి హరీష్ రావులు వ్యతిరేకిస్తూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఆ మీదటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూశాకే కేసు విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించడంతో హైకోర్టు దీనిపై దర్యాప్తు చేపట్టి కేసీఆర్, హరీష్ రావులపై తదుపరి చర్యను నెల రోజుల పాటు నిలుపుదల చేసింది. ఈ కేసులో అడ్వకేట్ జనరల్ వాదన ఆసక్తికరంగా ఉంది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికకు సిబిఐ విచారణకు సంబంధం లేదని, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు కోరామని ఆయన వెల్లడించారు. అది నిజమే అయితే అసెంబ్లీ పెట్టి ఘోష్ కమిషన్ నివేదికపై హడావుడిగా అర్ధరాత్రి వరకు చర్చ జరపవలసిన అవసరం ఏమిటో తెలియదు. ఈ చర్చ జరిగిన తీరును పరిశీలిస్తే మూడు పార్టీలు, బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీలు కూడా రాజకీయ రొంపిలో ఇరుక్కున్నట్లు అనిపిస్తుంది. మొత్తం చర్చను గమనిస్తే తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వాదనను గట్టిగా వినిపించి బీఆర్ఎస్ను ఆత్మరక్షణలో పడేసినట్లు అనిపించింది. కానీ ఆ తర్వాత మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి హరీష్ రావు సమర్థంగా తన వాదన వినిపించడంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకును పడిందా అన్న భావన కలిగింది. సీఎంతో పాటు పలువురు మంత్రులు చేసిన ఆరోపణలకు హరీష్ ధీటుగా ఆధార సహితంగా జవాబులు ఇచ్చారు. దాంతో సీన్ బీఆర్ఎస్కు అనుకూలంగా మారుతోందన్న అభిప్రాయం కలిగిందో ఏమిటో తెలియదు కానీ హరీష్ రావు స్పీచ్ కొనసాగకుండా ఆపేశారు. దాంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన దిగారు. ఆ తర్వాత వారు ఘోష్ కమిషన్ నివేదిక చెత్త అని, అది పీసీసీ నివేదిక అంటూ విమర్శలు చేసి వాకౌట్ చేశారు. పిమ్మట మరికొందరు మాట్లాడిన అనంతరం ఈ నివేదికపై తదుపరి విచారణ చేసి చర్యలు తీసుకోవడానికి గాను సిబిఐకి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర సంస్థల నుంచి అప్పులు తీసుకున్న నేపథ్యంలో దీన్ని సిబిఐకి అప్పగిస్తున్నట్లు చెబుతున్నా అది అంత సమర్థనీయంగా కనిపించదు. ఈ నిర్ణయం వ్యూహాత్మకమా లేక చిత్తశుద్ధితో చేసిందా అన్న చర్చ జరుగుతోంది. సిబిఐకి ఈ కేసును అప్పగించడం ద్వారా కాంగ్రెస్కు రాజకీయంగా ఏ మేరకు ప్రయోజనం కలుగుతుంది? రాష్ట్రం అధీనంలో ఉన్న దర్యాప్తు సంస్థలకు ఈ కేసు అప్పగించకుండా ఎందుకు సిబిఐ విచారించాలని కోరుతున్నారు? బీజేపీ కోర్టులోకి బాల్ నెట్టి రాజకీయంగా వాడుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తోందా అన్న సంశయం కలుగుతుంది. కేంద్రం సిబిఐకి అనుమతి ఇవ్వకపోతే బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని చెప్పడానికి కాంగ్రెస్ యత్నిస్తుంది. ఒకవేళ సిబిఐ రంగంలో దిగితే దాని ప్రభావం బీఆర్ఎస్ పైనే ఎక్కువ పడుతుంది. బీజేపీ, బీఆర్ఎస్లు భవిష్యత్తులో ఒకవేళ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందో లేదో తెలియదు కానీ అలా ఉండే పక్షంలో అది జరగకుండా ఉండడానికి సిబిఐ దర్యాప్తు నిర్ణయం ఉపయోగపడుతుందని కూడా అనుకుంటుండవచ్చు. సిబిఐ తీరును జాతీయ స్థాయిలో వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆ సంస్థ సహాయం కోరడం సరైనదేనా? ఈ పాయింట్ ఆధారంగా బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ఒక ప్రకటన చేశారు. సిబిఐ బీజేపీ చేతిలో టూల్గా మారిందని, ప్రతిపక్షాలను ఎలిమినేట్ చేసే సంస్థగా మారిందని గతంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఇందులో ప్రస్తావించారు. అదే సంస్థలు రేవంత్ ఎలా విశ్వాసంలో తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ కోణంలో చూస్తే కాంగ్రెస్కు కాస్త ఇబ్బందిగానే ఉండవచ్చు. ఇప్పటికే సిబిఐ, ఈడీ వల్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్న భావన కాంగ్రెస్ పార్టీలో ఉంది. సిబిఐని విమర్శిస్తూ రేవంత్ కూడా కొద్ది రోజుల క్రితం స్పీచ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయనే బీఆర్ఎస్ పై సిబిఐని ప్రయోగించడానికి సిద్ధమయ్యారు. సిబిఐ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు తదితరులను అరెస్ట్ చేస్తారా లేదా అన్నదానిపై ఇప్పటికిప్పుడు చెప్పలేం. ఈలోగా కేసీఆర్ కుమార్తె కవిత అసమ్మతి నేతగా మారి చేసిన ప్రకటన బీఆర్ఎస్లో ప్రకంపనలకు దారితీసింది. ఆమె ఏకంగా హరీష్ రావు, మరో మాజీ ఎంపీ సంతోష్లకు కాళేశ్వరం స్కామ్తో సంబంధం ఉన్నట్లు ఆరోపించారు. కవితకు పార్టీ నుంచి మద్దతు రాలేదు. అంతా హరీష్ వెనుకే నిలబడ్డారు. కానీ ఇతర పార్టీలకు ఇది ఒక అస్త్రంగా మారింది. ఈ నేపథ్యంలో కవిత పార్టీని కొంత డ్యామేజ్ చేశారనే చెప్పాలి. బీజేపీ కోణం నుంచి చూస్తే రాజకీయంగా తమకు ఉపయోగం ఉందనుకుంటే కేంద్రంలోని బీజేపీ నాయకత్వం సిబిఐకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు. కేసీఆర్కు సానుభూతి వస్తుందనుకుంటే ముందుకు వెళ్ళకపోవచ్చు, లేదా బీఆర్ఎస్ని ఇరుకుని పెట్టడానికి కూడా యత్నించవచ్చు. ఈ పరిణామాలు ఏవి తెలంగాణ బీజేపీకి కూడా అంతగా రుచించినట్లు
కనిపించడం లేదు. ఒకప్పుడు బీజేపీ కాళేశ్వరంపై సిబిఐ విచారణకు డిమాండ్ చేసేది. కానీ ఇప్పుడు ఆ పక్షం ఈ పరిణామంతో కాస్త ఇబ్బంది పడినట్లే అనిపిస్తుంది. ఆ పార్టీ నేత మహేష్ రెడ్డి సిబిఐ విచారణను స్వాగతించినట్లు కనిపించలేదు. ఎందుకింత హడావుడిగా ఒకరోజు సమావేశం పెట్టి నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరుతో కాలయాపన చేశారని, ముందుగానే ఈ కేసును సిబిఐకి అప్పగించి ఉండాల్సిందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. సిబిఐ దర్యాప్తు చేపడితే బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఈయన ఉన్నారు. ఈయన పాత్రను జస్టిస్ ఘోష్ కమిషన్ తప్పుపట్టింది. ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన తుమ్మడిహట్టి వద్ద నీరు తగినంత ఉన్నా దాన్ని మార్చి మేడిపల్లి, అన్నారం, సుందేళ్ల బ్యారేజీలు నిర్మించారన్నది ఘోష్ కమిషన్ అభిప్రాయం. దాన్ని హరీష్ రావు తోసిపుచ్చుతూ తన వాదన వినిపించారు. గత ఏడాదిన్నరగా కాళేశ్వరం చుట్టూనే రాజకీయం నడుపుతూ గత ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏ విధంగా బదనాం చేయాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించింది. వెంటనే దాన్ని రిపేర్ చేసి వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం యత్నించకపోతే కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలకు గురవుతుంది. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వం ఒకవైపు 18 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు ఇస్తున్నట్లు చెబుతూ మరోవైపు అందుకు విరుద్ధంగా మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. ఈ మొత్తం చర్చలో ఈ నిర్మాణం చేసిన కాంట్రాక్ట్ సంస్థలను ఏ రాజకీయ పార్టీ పెద్దగా తప్పు పట్టకపోవడం గమనించవలసిన అంశమే.